ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందరికీ ప్రభువు యేసు నామములో శుభవందనాలు తెలియజేస్తాను. ప్రార్థన చేసుకొని లైవ్లో వద్దాం. మహాపరిశుద్ధుడు తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన మీ నామానికి స్తుతులు. ఈ రాత్రి లైవ్ని దీవించండి, అనేకులకు ఆశీర్వదకరంగా మార్చండి. ఆటంకాలని తొలగించమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. This is the day, this is the day that the Lord has made, that the Lord has made. We will rejoice and be glad in it, be glad in it. This is the day that the Lord has made. We will rejoice and be glad in it. This is the day, this is the day that the Lord has made. There is power, wonder working power in the land of the land. There is power, wonder working power in the precious blood of the Lamb. అద్భుత శక్తి కలదు రక్తంలో, గొర్రె పిల్ల రక్తంలో. అద్భుత శక్తి కలదు రక్తంలో, గొర్రె పిల్ల రక్తంలో. Thy loving kindness is better than love. Thy loving kindness is better than love. My lips shall praise thee, thus will I bless thee. Thy loving kindness is better than love. Thy loving kindness is better than love. Hallelujah. అలాగే కళ్ళు మూసుకుని కొన్ని నిమిషాలు దేవుని స్తుతిద్దాం. Hallelujah. యేసయ్యా, 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 యేసయ్యా. We give you all the glory. We thank you, Lord. We praise you. పైన నమ్మదగిన దేవుడు నాయననికి స్తోత్రం, స్తోత్రం. అందరూ రెండు చేతులెత్తి మా దేవుడైన ప్రభు స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడు, యోగ్యుడు, మహాగణుడు, మహోన్నతుడు. హల్లెలూయా. ఇలాగన దేవుని కనపరిచే కృప. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతుల తండ్రి, స్తుతుల తండ్రి, స్తుతుల తండ్రి, యోగ్యుడా, మహోన్నతుడా. ప్రార్థన చేసుకుందాం. దేవుని సేవకులు ప్రార్థన చేసుకున్నాండి. మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మహోన్నతుడ, మీకే కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. తండ్రి, నీ సన్నిధికి రావడానికి కృపను బట్టి తల్లిని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు నాయన, గొప్ప దేవ, మంచి దేవ, నీకు వందనాలు, స్తుతులు తండ్రి. గొప్ప దేవుడు, మంచి దేవుడు, నీకు వందనాలయ్యా. నాయన ప్రభా, నాయన తండ్రి, స్తుతి ఆరాధన మెరిన స్థుతి దిగి వచ్చారు ప్రభా, నీకు వందనాలు. దేవ, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాను తండ్రి, నీ పాదాలు ముద్దు పెట్టుకున్నాను ప్రభు, నీకు వందనాలు తండ్రి. దేవ, నీకే కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. మా దేవా, నీకే వందనాలు ప్రభా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నాయా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా, నీకు వందనాలు. చెడ్డ బిడ్డల మీద తీసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను, చెడ్డ బిడ్డలను తీసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నాయా. ఏ దృష్టికని చెడ్డ బిడ్డ పడకుండా చేయండి, ఏ దృష్టికని చెడ్డ బిడ్డ పడకుండా చేయండి. అలాగే యవనస్తులు ప్రభా, బిడ్డల హృదయాలు పశ్చాత్తాప చింతనించండి, వాళ్ళ హృదయం నిండా పశ్చాత్తాప చింతనించడానికి సహాయం చేయండి. అలాగే బంధువులు, స్నేహితులు ఎక్కడ దర్శించి మాట్లాడడానికి సహాయం చేయండి. సేవకులు ఎక్కడ కుటుంబాలు కూడా మీరు ఆశీర్వాదాలు కూడా నేను దీవించమని అడుగుతున్నాను ప్రభా. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు, నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా, నీకు ఉన్నారు తండ్రి. నాయన లైవ్లను ప్రతి బిడ్డను తాను ప్రతి కుటుంబం దర్శించండి. ఆయన దాసు ధర మాట్లాడిన ప్రభా, నీకు వందలు అభిషేకించండి. ఆయన దాసు ధర మాట్లాడిన ప్రభా,
లైవ్లో ప్రతి బిడ్డని తన ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించుకొని అడుగుతున్నాను తండ్రి. మీ దాసులు వాక్యం చెప్తున్నప్పుడు మా హృదయాన్ని వాక్యంతో తృప్తిపరచండి ప్రభా. నీకు వందనాలు. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. దేవా నాయన, మరి జనవరి నెల ఆఖరి రోజు ప్రభా అయ్యా, మరి ఈ నెల అంతా జనవరి అంతా కాచి కాపాడే తండ్రి కృతజ్ఞాస్తులు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి మరి నాయన, రేపటి దినాన్ని ఫిబ్రవరి నెలలో ప్రవేశిస్తుండగా తండ్రి మా గృహాలని సన్నిధి ఉంచండి, మా గృహాలు వెలిగిన ప్రకాశింపచేయండి. ఫిబ్రవరి నెల అంతా కూడా ప్రభు నీ ఆత్మతో అభిషేకించండి ఆయన. మా కుటుంబాల మీదకి, మా బిడ్డల మీదకి నీ సన్నిధి రానియండి ప్రభా. మా సంఘాల మీద నీ సన్నిధి రానియండి ప్రభా. అయా, మా సంఘంలో ఉజ్జీవం దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. దేవా, నీ రాకడ చాలా సమీపంగా ఉంది నాయన. నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి, అనేక మంది సిద్ధపరిచే కృప దయచేయమని అయ్యా నాయన. నీ వాక్యం మమ్మల్ని క్షమిస్తుంది, నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది. ప్రతిరోజు నీ వాక్యంతో మమ్మల్ని బ్రతికిస్తుంది కేవలం నీ కృపే నాయన. నీ కృపే తండ్రి, నీకు వందనాలు. ఎవరైనా అనారోగ్యం ఉంటే సంపూర్ణంగా స్వస్థపరచండి. ఈ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి. ఆర్థికంగా నలిగిపోతున్న సకల సమృద్ధి ఇచ్చేయండి. నిరాశ నిస్పృహలను లేవనెత్తండి ప్రభా. తండ్రి, ఈ నూతన సంవత్సరాలు అద్భుతాలు ఆశ్చర్యంగా జరిగించిన ప్రభా. నాయన, ఈ నూతన సంవత్సరాలు అద్భుతాలు ఆశ్చర్యించడానికి సమర్థుడు ప్రభా. అయ్యా, నువ్వు మాట ఇచ్చావు తండ్రి. నాయన, యెహోషువ లాంటి ప్రార్థన మేము చేస్తున్నాం తండ్రి. యెహోషువ లాంటి ప్రార్థన మాకు ఇచ్చావు ప్రభా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఫిబ్రవరి నెల అంతా కూడా అయా నీ సన్నిధి మా గృహాల్లో, మా బిడ్డల మీద నీ సన్నిధి ఉంచమని అడుగుతున్నా. సహాయం చేయండి తండ్రి ప్రభా. నువ్వు గొప్ప దేవుడు, మంచి దేవుడు ప్రభా. నీకు వందనాలు. మేము ఉంటున్న ప్రాంతాలు, పట్టణాలు, గ్రామాలు, తెలుగు రాష్ట్రాలు జ్ఞాపకం చేసుకుని శాంతి సమాధానంతో నింపని మా గృహాలను సన్నిధించి మా గృహాలను వెలుగును ప్రకాశించండి. సన్నిధి వెలుగుతో నింపమని అడుగుతున్నాను తండ్రి. నీ నామాన్ని గొప్ప చేస్తున్నాను, నీ నామాన్ని ఇచ్చిస్తున్నాను ప్రభా. నీకు వందనాలు తండ్రి. ప్రతి చీకటి నీ శ్రమలో బంధిస్తున్నాను, ప్రతి దురాశక్తులు బంధిస్తున్నాను. సాతాన్ని కట్టిన గోడలని మీకు కూర్చొని శత్రుశత్రులు అయిపరచమని అడుగుతున్నాను. ప్రతి చీకటి నీ శ్రమను బంధిస్తున్నాను, ప్రతి దురాశక్తులతో బంధిస్తున్నాను. సాతాన్ని కట్టిన గోడలని మీరు కూల్చుండయా వాడి శత్రుశత్రులు అయిపరచమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు తండ్రి, నీకు వందనాలు దేవా. నీకే కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నీకే కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మీద సరి చేర్చుకుని యశశక్తిగా నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాము తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభు అయిన యేసయ్య నామములో శుభాభివందనాలు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. మీరందరూ బాగున్నారా? రాత్రి ఇలా రావడానికి, మరి ప్రతిరోజు లైవ్లోకి వచ్చి దేవుని నామాన్ని స్తుతించడానికి దేవుడు నాకు ఇచ్చిన, నా కుటుంబానికి ప్రభు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నేను దేవుణ్ణి అంతగానో స్తుతిస్తున్నాను. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1 Peter chapter 5. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. ఇక్కడ దేవుని యొక్క వాక్యం, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఇంగ్లీష్ బైబిల్ చదువునా? Casting all your care upon him, for he cares for you. Casting all your care on him. నీ చింత, నీ బాధ, ఇదంతా దేవుని మీద వేయమని లేఖనం స్పష్టంగా సెలవిస్తోంది. మత్తయి సువార్త 7వ అధ్యాయం, మాథ్యూ చాప్టర్ 6 not 7. ముప్పై 34వ వచనం. రేపటిని గురించి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతుల గురించి చింతించు, ఏనాటికేడో అన్నాడు. 31వ వచనం. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామని చింతింపకుడే. అన్ని జనులు వీటి గురించి చింతిస్తారు. ఇక్కడ చింత అనే మాట మనకి కనబడుతుంది. చింత అంటే బెంగ, బెంగ లేకపోతే భవిష్యత్తు గురించిన ఒక భయము.
కేర్తో కూడిన భయము. ఏం జరుగుతుందో, నేమైపోతానో, అవసరం తీరుతుందో తీరదో, ఈ వ్యాధి తగ్గుతుందో తగ్గుదో, ఈ కార్యం దేవుడు చేస్తాడో చేయడో, ఇలా చింత యావత్తు నా మీద వేయడం. పిల్లల మన చింత మన మీద మనం వేసుకుంటే అది ఇంకా హెవీ లోడ్ అయిపోద్ది, చాలా బర్డెన్గా ఉంటుంది, భారంగా మారిపోద్ది. ప్రభు అన్నాడు, నేను మిమ్మల్ని నా రక్తంతో కడిగాను, నా ప్రాణం ఇచ్చి మిమ్మల్ని కొన్నాను, నేను మిమ్మల్ని సొత్తుగా నా సొంత ప్రజలుగా చేసుకున్నాను, మీరు నా కొడుకులు కూతుర్లు, నా పిల్లలు మీరు, నా బిడ్డలు మీరు, మీ భారాన్ని మీరు మోస్తానంటారు ఇట్రా బాబు, మీ భారాన్ని నా మీద వేయండి, నేను మోస్తాను. హల్లెలూయా. ఇదిగో లోక పాపములను మోసుకుపోవు దేవుని. ఆయన లోక పాపములను మోసుకుపోవడం మాత్రమే కాదు, మన చింతలో, మన బాధలు, మన యావత్తు అన్నీ మోస్తున్నాడు ఆయన. హీ క్యారీస్ ఎవ్రీ కేర్, ఎవ్రీ ఫియర్ ఆఫ్ ద ఫ్యూచర్. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, మన చింత మన దగ్గర ఉంచుకుంటున్నామా, దేవునికి అప్పగిస్తున్నామా? దేవునికి అప్పగించిన వాడు ఎవరైతే వారి చింత, వారి బాధలు, వారి భయాలన్నీ దేవుని మీద వేస్తారో వారు నిశ్చింతగా ధైర్యంగా ఉంటారు. దే డోంట్ కేర్ ఎనీథింగ్. హల్లెలూయా. దేని గురించి బాధపడాల్సిన పని లేదు. ఇక్కడ చింత యావత్తు ఆయన మీద వెయ్యండి అనే మాట మనం గమనిస్తే, అక్కడ దేవుని మీద మనం కలిగి ఉన్న అచంచలమైన విశ్వాసం కనబడుతుంది. అక్కడ దేవుని మీద, యేసయ్య మీద మనం విశ్వాసం కలిగి ఉంటే, నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, నన్ను మధ్యలో విడిచిపెట్టడు, నన్ను నడిపిస్తాడు, ఆయన నన్ను బలపరుస్తాడు అని ఎవరైతే విశ్వసించి నమ్ముతారో వారు ఆటోమేటిక్గా వారి చింతలన్నీ యేసయ్య మీద వేస్తారు. నీ చింతలు యేసయ్య మీద వేస్తున్నావా, నీవే మోస్తున్నావా? ఈ రాత్రి నా ప్రశ్న అది. నీ చింతలు, నీ బాధలు అన్నీ నువ్వే దిగమింగుకొని ప్రతిదానికి తొందరపడి కంగారు పడిపోయి పేతురులాగా. యేసుప్రభు వారు, పేతురు శిష్యులంతా దోణి మీద ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నారు. దోణి మీద ప్రయాణం చేసుకుంటూ వెళ్తుంటే సడన్గా భయంకరమైన తుఫాను వచ్చింది. భయంకరమైన తుఫాను వస్తే ఏం జరిగింది తెలుసు పిల్లరా? భయంకరమైన తుఫాను వస్తే శిష్యులందరూ కంగారు పడిపోతున్నారు. ప్రభువా, మేము నశించిపోతున్నాం అని కంగారు పడిపోతున్నారు. అప్పుడు మత్తయి సువార్త 8:23 మత్తయి సువార్త 8:23 మనం అక్కడి నుంచి చూస్తే మనకు కనబడుతుంది. వారు ఆయన ఎదుకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. పిల్లరా, యేసుప్రభు వారు ఆ ఓడలో ఉన్నాడు కదా. యేసుప్రభు వారు దాటుకుని అమరం మీద నిద్రపోతున్నాడు. ఆయన రెస్ట్ తీసుకుంటున్నాడు. యేసుప్రభు వారు ఆ ఓడలో ఉంటే ఆ ఓడ ములుగుద్దా? పిల్లలు, వీళ్ళకి శిష్యులకి రెండు పని చేస్తున్నాయి. ఒకటి ఏంటంటే చింత పని చేస్తుంది, భయం పని చేస్తుంది. రెండోది అవిశ్వాసం కూడా ఉంది వాళ్ళకి. ప్రభుత్వంలో తిరుగుతున్నారు, యేసుప్రభు శిష్యులుగా చాలామంది అవుతున్నారు. బట్ దే నెవర్ బిలీవ్ గాడ్. యేసుప్రభు వారు ఉన్నారు కానండి మాతోనే, ఏమి ఒకవేళ మునిగితే. అసలు ఇంకొకటి ఏంటంటే వాళ్ళు గజేతగాలు ఒక్కొక్కడు. చేపల పట్టణం కాదు, ఎక్కువ మంది గజేతగాలు. అంతా గజేతగాలు అయ్యిండి కూడా ఎందుకు భయపడుతున్నారండి? ఎంత బలహీనమైన మనుషులు అయిపోయారండి. పిల్లరా, అయ్యా మేము నశించిపోతున్నాం అని కేకలు వేసి ఆయన లేపిరి. అందుకు ఆయన అల్ప విశ్వాసులారు ఎందుకు భయపడుతున్నారు? ఆయన లేచి గాలిని సముద్రమును గద్దెంపుగా మిక్కిలి నిమ్మలమాయను. హల్లెలూయా. మిక్కిలి నిమ్మలమాయను. మార్కు సువార్త 4 ఇంకా
స్పెషల్గా ఉంటుంది. మార్కు సువార్త 4వ అధ్యాయంలో 35 నుంచి మనం చూస్తే 38వ వచనం. ఆయన దోణి అమరము తలగడ మీద తలవాల్చుకుని నిద్రించుచున్నాను. వారు ఆయన లేపి, బోధ కూడా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని ఆయనను అనిరి. నీకు చింత లేదయ్యా, మేము నశించిపోతున్నాం. యేసుప్రభు వారు అసలు వాడ ములుగుతేనంట ఆ అమరం ఉంటుంది చూసారా, అమరము కంట్రోల్ చేసేది అక్కడ ములుగుతుందంట. ఫస్ట్ అక్కడి నుంచి అలా ములుక్కొని వస్తుందంట షిప్పు. యేసుప్రభు అక్కడే ఉన్నారు, అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారని వ్రాయబడింది. చూడరా, ములిగితే యేసుప్రభు ములగాలి మొదట. వీళ్ళెంత కంగారు పడిపోతున్నారు? అది యేసుప్రభు ఉన్న దోణి మునుగుద్దా? యేసుప్రభు దోణిలో ఉండగా ఎవరైనా లేకపోతే ఏదైనా ముంచగలదా ఆ దోణిని? యేసయ్య నీతో ఉంటే ఎవరైనా నీకు కీడు చేయగలరా? ఏ దురాత్మని, ఏ దెయ్యమైనా, ఏ మనిషి అయినా, ఏ శత్రువైనా, కెన్ ఎనీబడి మేక్ హార్మ్ టు యూ దో జీసస్ ఇస్ విత్ యూ? యేసుప్రభు వారు నీతో ఉండగా, నీలో ఉండగా ఎవడైనా నీ కీడు చేయగలడా? నా పిల్లరా, దిస్ డిజైబుల్స్, ఈ శిష్యులు చింతతో ఉన్నారు, భయముతో ఉన్నారు వాళ్ళు. అందుకే ప్రభు అంటున్నారు, మీ చింతలు మీ భయాలన్నీ నా మీద వేయండిరా బాబు. నేను మీ గురించి చింతిస్తున్నానయ్యా, మీ చింత యావత్తు నా మీద వేయండి, మీరు ధైర్యంగా ఉండండి. ఆ మాట ఎన్నిసార్లు చదివినా వంట పట్టించుకోవట్లేదు మనం. ఆ మాట పిల్లరా ఎన్నిసార్లు దైవజనులు బోధించినా మనకి ఎక్కదో. మరి డిఎన్ఏలో ఉందేమో భయం, ఆ చింత. పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వచ్చినప్పుడు నీవు శక్తిని అందుతావని రాయబడింది. హల్లెలూయా. When the Holy Spirit comes upon you, ye shall receive power. You will receive power of God. సామెతలు 28:1 ప్రకారం నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. తిమోతికి మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 8-9 వచనాల్లో దేవుడు మనకి పెరుగుతనం గల ఆత్మని ఇవ్వలేదు, ధైర్యమును శక్తిని ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చిన కానీ పెరుగుతనము గల ఆత్మను దేవుడు మనకి ఆయన సైన్యములకు అధిపతి యెహోవా, ఆయన బలశూరుడు, ఆయన యుద్ధశూరుడైన ఆయన నీతో ఉండగా ఎందుకు భయపడుతున్నావు? తుఫానా, గాలా, సుడుగాలా, వ్యాధులా, ఆర్థిక సమస్యలా, ఇవి నేనేమీ చేయలేవు. వాక్యం చెప్తుంది, యేసుప్రభు లేచట ఏం చేశాడట? గాలిని గద్దించాడు, నిశ్శబ్దమై ఓరకుండమనే సముద్రంతో చెప్పగా గాలి అనిగి మిక్కిలి నెమ్మలమాయను. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, సముద్రంతో దేవుడు అన్నాడంట, గాలితో దేవుడు అన్నాడంట, షటప్ అన్నాడంట. హల్లెలూయా. తుఫాన్తో దేవుడు అన్నాడంట, గెట్ అవుట్ అన్నాడంట. హల్లెలూయా. తుఫాన్తో దేవుడు గెట్ అవుట్, సముద్రంతో గాలితో దేవుడు షటప్ అన్నాడంట. నిమ్మలమైపోయింది. ఎక్కడి నుంచి వచ్చిందో తుఫాను, ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఒక్క క్షణంలో తుఫాను కనుమరుగైపోయింది అంతే. ఏంటి తుఫానులు అప్పుడప్పుడు మనకు వస్తుంటాయి. ఏంటి కనీసం 3-4 రోజులు తుఫానులు. ముందేమో అల్పపీడనం అంట, తర్వాత ఏమో వాయుగుండం అంటాడు, తర్వాత తీవ్ర రూపం దాల్చింది, తర్వాత అది పెద్ద తుఫానుగా మారిపోయింది హుద్హుద్. మళ్ళీ లాస్ట్ రోజేమో తీరం దాడుతుందంట. ఇలా ఒక 4-5 రోజులు పడుతుంది తగ్గడానికి. కానీ యేసుప్రభు వారు గద్దించినప్పుడట వెంటనే, ప్రైజ్ ద లార్డ్, వెంటనే అది ఆగిపోయిందంట. మీరు ఎందుకు భయపడుచున్నారు? మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. ఈరోజు నీ చింత యావత్తు నా మీద వేయమంటున్నాడు దేవుడు. ఎలా వేయాలి చింత యావత్తండి? ఇది ఏదన్నా ఏమన్నా సామాన్లా తీసి వేయడానికి? అవును, మన జీవితాల్లో ఉన్నాయి కదా, అవన్నీ మన గుండెల్లోనే ఉన్నాయి కదా చింతలన్నీ.
మన మనసులోనే ఉన్నాయి కదా. ఎలా వెయ్యాలి దేవుని మీద, యేసయ్య మీద ఎలా వెయ్యాలి? వినండి జాగ్రత్తగా. ఎలా వెయ్యాలి తెలుసా? ప్రార్థనలో కూర్చుని మొత్తం సమస్యలన్నీ ప్రభుతో చెప్పాలి. అర్థమైందా మీకు? ప్రార్థనలో కూర్చుని A to Z, అంటే టిప్ టు టాప్, టో టు హెడ్, ప్రతి సమస్య ఏం జరిగిందో, నువ్వేం చేసావో, ఎందుకు వచ్చాయి, ఇవన్నీ ప్రతిదీ A to Z అన్ని ప్రభుత్వం నువ్వు పూస కూర్చున్నట్టు నువ్వు చెప్పగలిగితే, నువ్వు చెప్పేసి ఫ్రీ అయిపో. ప్రభు మీద భారం మోపేసి నువ్వు ఫ్రీ అయిపో. అన్నీ ఆయన, హీ విల్ డీల్ ఎవ్రీథింగ్. ఆయన డీల్ చేస్తే చాలా బాగుంటుంది. ఆయన న్యాయం తీరిస్తే చాలా బాగుంటుంది. అస్సలు కన్ఫ్యూజన్ ఉండదు, అస్సలు డిస్ప్యూట్ ఉండదు, అస్సలు గలీజ్గా ఉండదు. ఆయన డీల్ చేస్తే, ఆయన న్యాయం తీరిస్తే ఎంతో బ్యూటిఫుల్ ఉంటుంది. హల్లెలూయా. నీ చింత యావత్తు నా మీద వేయండి. ఆయన నిన్ను గురించి చింతించుచున్నాడు. ఈ జీసస్ కేర్స్ ఫర్ యూ. డోంట్ థింక్ దట్ ఎవ్రీబడి లెఫ్ట్ మీ. దేవుడు కూడా వదిలేసేయండి అంటారు కొంతమంది. దేవుడు నన్ను వదిలేసాడండి, దేవుడు నన్ను ప్రేమిస్తే నన్ను పట్టుకుంటే నాకు ఎందుకు ఇవన్నీ వస్తాయి, దేవుడు నాతో ఉంటే నాకు ఇవన్నీ ఎందుకు వస్తాయి అని అనుకుంటుంటాం కొన్నిసార్లు. ఆయన ఉన్నాడు అనుకుంటాం కానీ ఆయన మనతో లేడు. ఆయన్ని ఎక్కడో పోగొట్టుకున్నావు నువ్వు. ఎక్కడో సమ్వేర్ యూ హ్యావ్ లాస్ట్ ద లింక్ ఆర్ పీస్ విత్ గాడ్. దేవునితో సహవాసాన్ని, సంబంధాన్ని నువ్వు ఎక్కడో పోగొట్టుకున్నావు. మరలా వెన్ యూ కమ్ బ్యాక్ టు గాడ్, కమ్ బ్యాక్ టు ద పీస్ విత్ గాడ్, దేవునితో సమాధానం పొందడానికి మరలా వెనక్కి వచ్చినప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడు. సిగ్గుపరిచే దేవుడు కాదు. నీవు ఆయన బిడ్డవే. యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్, యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్, యు ఆర్ ద డాటర్ ఆఫ్ ద లార్డ్. వై ఆర్ యు వరీయింగ్? హి కేర్స్, జీసస్ కేర్స్ ఫర్ యూ. ఆయన నీ గురించి చింతిస్తున్నాడు. ఎందుకు భయపడుతున్నావు? ఏలియా అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. ఈ నెవర్ కేర్స్ ఎనీథింగ్, ఈ డజంట్ కేర్ ఎనీథింగ్. చక్కగా పడుకున్నాడు. ఏలియాకి తెలుసు, నేను తండ్రి దేవుని పనిలో ఉన్నాను. ఐఎమ్ ఇన్ ద మిషన్ ఆఫ్ గాడ్. ఐఎమ్ గవర్నమెంట్ డ్యూటీ అంటే ఆన్ డ్యూటీ అంటారు చూసారా, గవర్నమెంట్ డ్యూటీ, ఆన్ గవర్నమెంట్ డ్యూటీ లాగా ఆన్ గాడ్స్ డ్యూటీ. పిల్లరా, ఏలియా అస్సలు చింతపట్టలేదు, ధైర్యంగా ఉన్నాడు. టైంకి టిఫిన్ వచ్చింది, టైంకి లంచ్ వచ్చింది, టైంకి డిన్నర్ వచ్చింది. తెచ్చింది ఎవరనుకున్నారు? కాకులు తీసుకొచ్చాయి. ఆ పక్కన కేరీత్ వాగు, ఆ అరణ్యంలో వాగు పారుతుంది, వాటర్ తాగుతున్నాడు. టైంకి ఫుడ్ వస్తుంది, తింటున్నాడు, వాటర్ తాగుతున్నాడు, పడుకుంటున్నాడు. దేవుని మీద ఆధారపడిన వాళ్ళు ఇప్పుడు నిశ్చింతగా ఉంటారు. హల్లెలూయా. అది దేవుని వాక్యం చెప్తుంది. కొంతమంది అంట వేకువలు లేచి చాలా రాత్రి అయితే అది పడుకుంటున్నారంట. వాళ్ళ ప్రయాసంత వ్యర్థమే. అయితే కిందన వ్రాయబడింది, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. రిలాక్స్గా నువ్వు ఉండు. నీ బిడ్డల భవిష్యత్తు గురించా రిలాక్స్గా ఉండు. దేవుడే అద్భుతం చేస్తాడు. నీ సమస్యల, ఆర్థిక అప్పుల, నిందల, మనశ్శాంతి లేని స్థితి, సమస్యల, రోగాల, వ్యాధుల, ఇబ్బందుల, అన్డిస్ప్యూటెడ్ ప్రాబ్లమ్సా, ఎలా తీర్చాలో, ఎలా క్లియర్ చేయాలో అర్థంగా దేవుని మీద మోపి నువ్వు ధైర్యంగా ఉండు. ప్రార్థనలో కూర్చుని అన్ని దేవునితో చెప్పు. టెల్ ఎవ్రీథింగ్ టు గాడ్. నీ చింత యావత్తు నా మీద వేయి, నేను వాటిని మోస్తాను అని ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. భయపడద్దు నా సహోదరి, సహోదరులు. ధైర్యం తెచ్చుకో. దేవుని మీద ఆధారపడు. దేవుని మీద మళ్ళా చెప్తున్నాను, మనుషుల సహాయం వ్యర్థము. అలాగే మనుషులతో మాట్లాడొద్దని నేను అన్ను. ఎవరైనా మనుషులుంటే జస్ట్ ఆస్క్ హెల్ప్, నో ఇష్యూ. అది అలా అడగొద్దు, మనుషులతో మాట్లాడొద్దు, మనుషుల దగ్గరికి వెళ్ళను. దేవుడే పంపిస్తాడు ఒక మనిషిని నీ దగ్గరికి. ఆ రోజు కాకిని వాడుకున్నాడు, మనుషులు వాడుకుంటాడు, కొన్నిసార్లు హిందువులు వాడుకుంటాడు, అన్యజనులు వాడుకుంటాడు నీకోసం. ఎవరినో రోడ్డు మీద వెళ్ళిపోయిన వాడుకుంటాడు దేవుడు. ఆయన ఎవరన్నా వాడుకుంటాడు. ఆయన నీకు సహాయం చేయడానికి, ఆయన ఎంతవరకు అని వెళ్తాడు. సో ధైర్యం తెచ్చుకో. మీ చింత యావత్తు నా మీద వేయండి, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తే తల వంచండి. మహాపరిశుద్ధుడు అని తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన, ఘనమైన,
గొప్పదైన మీ నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. మీ చింత యావత్తు నా మీద వేయండి, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడని రాయబడింది. ప్రభా, మా చింతలు, మా భయాలు, మా సమస్యలు అన్నీ నాయన మీ మీద వేయటం, నాయన వాటి ఆ సందర్భాల్లో మీ మీద ఆధారపడడం మాకు నేర్పించండి. ప్రభా, నేచురల్గా మా జీవితంలో అవిశ్వాసం ఉందయ్యా, నేచురల్గా మాలో భయం ఉందయ్యా, నేచురల్గా మాలో నాయన బలహీనతలు ఉన్నాయి. వాటన్నిటి విడిపించి ప్రభా నాయన ఆ ధోనిలో నువ్వు ఉన్నప్పుడు ప్రభా నాయన వారు ఇంకా భయపడ్డారని భయపడింది నాయన. అయితే మీరు నాయన సముద్రమును గద్దించి, తుఫాను గద్దించి సముద్రమును ఆజ్ఞాపించినప్పుడు నాయన నిమ్మలమైపోయిందట ప్రభా. నాయన మీరు ఉన్న ధోనిని ఎవరైనా ముంచగలరా ప్రభా? మీరు మాతో ఉంటే తుఫాన్లు మమ్మల్ని ఏం చేయగలవు నాయన? మీరు మాతో ఉంటే, మీరు మాలో ఉండగా వ్యాధులు, రోగాలు, అప్పులు, సమస్యలు, నిందలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవి మమ్మల్ని ఏం చేయగలవు? ఏమి చేయలేవు నాయన. మా చింత యావత్తు నీ మీద వేయటం మాకు నేర్పించండి, నీ మీద ఆధారపడటం మాకు నేర్పించండి. ఈ నా మాటలు వింటున్న ప్రతి బిడ్డల మీద తాకండి నాయన. టచ్ ఎవ్రీవన్ లార్డ్, టచ్ ఎవ్రీబడి లార్డ్, హీల్ ఎవ్రీబడి లార్డ్, బ్లెస్ ఎవ్రీబడి లార్డ్, గివ్ దెమ్ గ్రేస్. మరొకసారి మీ కృపకు అప్పగించుకుంటాం, మీ కృపకు అప్పగించుకుంటాం. ఈ సందేశాన్ని అనేకల దీవెనకరంగా మార్చండి. యేసయ్య శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థనకి స్తుతిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసు ప్రభువు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు ప్రభు ప్రాకడ పర్యంతం తోడేండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. షలోమ్ అండి. ప్రైజ్ లార్డ్. రేపు రాత్రికి మళ్ళీ కలుసుకుందాం. మీ ప్రేయర్ రిక్వెస్ట్లు పంపించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. మీరు దీవించబడితే మీ సాక్ష్యాలు మాతో పంచుకోండి. మీతో కలిసి మేము కూడా దేవుని స్తుతిస్తాం. దేవుడు ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. మీ చింత యావత్ ఇంకా ఆలస్యం ఎందుకు? ఇప్పుడే మీ చింతలన్నీ దేవుని మీద వేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. షలోమ్. ప్రైజ్ లార్డ్.